అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. కానీ లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. 50,000 60,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ మాత్రం 10,000 లోపే వస్తున్నాయి. సో మీరు చేసే లైక్ వలన కొంచెం ఛానల్ ఒక లెవెల్ పెరుగుద్ది, అలాగే వ్యూస్ కూడా కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొత్త వాళ్ళకి ఛానల్ రీచ్ అవుద్ది. సో అందుకే కంటెంట్ నచ్చితే ఇమీడియట్గా లైక్ చేయండి. సరే, ఇక ఈనాడులో బ్యానర్లో పాపం ఇంకేం లేదేమో, తిరుమలకు పూర్వవైభవం తెస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాన్ని మొత్తం బ్యానర్లో ఒక పెద్ద వార్తగా వేశారనమాట. ప్రసాదాలు బాగా లేవని ఆందోళనలు చేసినా గతంలో ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యతా పరీక్షలు, ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల దివ్యక్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రసాదం రుచిపై భక్తులు గతంలో అనేక సందర్భాల్లో ఆందోళనలు చేసినా పాలకులు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఇక్కడ పరిశుభ్రత, అధికారుల ఆలోచన విధానంలో, ప్రసాదాల రుచి, నాణ్యతలో మార్పు రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు అని ఈనాడులో పెద్ద వార్త రాశారు. కిందేమో తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలంట. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి, ఆర్భాటం అనవసర వ్యయం కూడా కాకుండా భక్తిభావం కనిపించేలా చర్యలు చేపట్టాలి అని చెప్పారు. వీఐపీ సంస్కృతి తగ్గాలి అంటే కష్టం. అక్కడ ఈ హడావిడి అదంతా సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి వారం కూడా ఎవరో ఒకరు ప్రముఖులు భక్తులు అక్కడికి వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు ఆ హడావిడి, ఆ సెక్యూరిటీ, అభద్రత, ఓవర్ యాక్షన్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ. గత ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి గారు 50 మందిని 100 మందిని వెంట వేసుకుని వెళ్ళేవాళ్ళు. గతంలో 50 మందిని వెంట 50 మంది కానీ 100 మంది కానీ తన వెంట అలా వెళ్ళిపోతారనమాట. వెళ్ళి ఒక హడావిడి దర్శించుకొని బయటకు రావడం, ప్రభుత్వాన్ని పొగట్టడం, ప్రతిపక్షాన్ని విమర్శించడం, అదే పని ఆవిడికి. సో ఇప్పుడు మూలన పడింది. అలాగే మరొక ఆయన కూడా అంతే, గత ప్రభుత్వ హయాంలో. ఇట్లా వైసీపీ అధికారంలో ఉన్న వాటితో పోలిస్తే ఇప్పుడు కాస్త తిరుమల హడావిడి తగ్గింది, ఈ ఓవర్ యాక్షన్లు తగ్గాయి. గతంలో 50 మందికి 100 మందికి వీఐపీ దర్శనం లెటర్లు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. యాజ్ పర్ రూల్స్ ఒక లెటర్లో 10 మందికే వీఐపీ దర్శనం. సో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారనమాట. ఇక అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సకల ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం సాయంత్రం వేళలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన దుర్గాఘాట్లో నదీ హారతిని కనుల పండుగగా నిర్వహిస్తున్నారు అని రాశారు. ఆ ఫోటో కూడా బ్యానర్లో వేశారు. హర్యానాలో హస్తం, కాశ్మీర్లో హంగ్. ఇదండి, 2 చోట్ల కూడా బీజేపీ గెలిచే అవకాశాలు లేవు. హర్యానాలో 100% బీజేపీ ఓడిపోద్ది, బీజేపీ గవర్నమెంట్ రాదు. యాక్చువల్లీ బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ టైం అంత వరుసగా 2 సార్లు వచ్చింది కాబట్టి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే ఇతర అంశాలు, రైతులు ఆందోళనలు, జాట్లు, ఈ అంశాలు, రకరకాల అంశాలు ఉన్నాయి. సో అక్కడ కాంగ్రెస్ మీద కూడా కొంత సింపతి వర్కౌట్ అవ్వడం, ఇవన్నీ ఉండడం వలన కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ వస్తుంది అంటున్నారు, కానీ నాకు తెలిసి అక్కడ కూడా బీజేపీ రాదని నేను అనుకుంటున్నా. చూడాలి, వచ్చే ఫలితాలను బట్టి చూద్దాం. 6వ తేదీని కదా ఫలితాలు. 6ను కాదు, ఎప్పుడు ఫలితాలు ఎప్పుడు వస్తాయి? శనివారం సాయంత్రం ముగిసింది. హర్యానా విషయంలో దాదాపు అన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ అని చెప్పాయి. హర్యానాలో 61% పోలింగ్ అంటండి, చాలా తక్కువ ఉంది. రిజల్ట్స్ ఎప్పుడు ఎంతకీ ఎల్లుండే అనుకుంటా కదా రిజల్ట్స్, 8వ తేదీ. ఓకే. తర్వాత కల్తీ నెయ్యి సరఫరాలో బడా మాఫియా. పథకం ప్రకారమే ఆ 3 డైరీలు కుమ్మక్కు. ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇస్తే భోలేబాబా నుంచి సరఫరా. అప్పటి పాలక మండలి నిర్లక్ష్యం వల్లే ఇంత అనర్థం. టెండర్ నిబంధనలు మార్చేసి ఉత్తరాది డైరీలకు అవకాశాలు.
మన డైరీలకు గిట్టుబాటు కాని ధరలకు అవి ఎలా సరఫరా చేస్తాయి? ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా ఆ మాత్రం ఆలోచన కూడా అప్పటి చైర్మన్కు లేదా అని ఒక గట్టి వార్త రాశారు. ఉత్తరాదిలో ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో ఉన్న డైరీల్లో ఎక్కువగా పంది కొవ్వు వాడుతూ ఉంటారు. ఎక్కువగా వాడతారు వాళ్ళు ఫ్లేవర్ కోసమో, లేదంటే తక్కువ రేటు నాణ్యత లోపం కోసమో, చీప్గా అమ్మేయడానికో ఏదో ఒక రీజన్తో వాళ్ళు వాడతారు. సో అక్కడ ఉత్తరాఖండ్లో తయారైన నెయ్యినే వైష్ణవికి తీసుకొచ్చి వైష్ణవి ద్వారా ఏఆర్ డైరీ నుంచి వచ్చినట్టు టీటీడీకి అమ్మారనమాట. సో ఇదంతా ఈ స్కామ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అసలు వైష్ణవిలో డైరెక్టర్లు ఎవరు, ఆ బోలేబాబాలో డైరెక్టర్లు ఎవరు, ఇదంతా కూడా నిన్న ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ మీరు అందరూ చూసే ఉంటారు. అదొక పెద్ద స్కామ్ అనమాట. అఫీషియల్గా టెండర్ తీసుకున్నదేమో ఏఆర్ డైరీస్, కానీ తిరుమలకు నెయ్యి సప్లై చేస్తున్నదేమో వైష్ణవి డైరీ. వైష్ణవి కూడా సొంతంగా తయారు చేయట్లా, వాళ్ళేమో బోలేబాబా నుంచి కొంటున్నారు. బోలేబాబా నుంచి కొన్న నెయ్యి వైష్ణవి నుంచి తిరుమలకు సప్లై చేసి ఏఆర్ డైరీస్ నుంచి వస్తున్నట్టు రికార్డుల్లో రాసుకుంటున్నారు. అలా జరిగింది. సో ఉత్తరాఖండ్లో తయారైంది అంటేనే అందులో ఏదో పెద్ద గ్యాంబ్లింగ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అది పక్కన పెడితే తర్వాత 3 రోజులు 60 ప్రశ్నలు, అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నం. చెప్పట్లేదుగా వీళ్ళు. అసలు వీళ్ళు ఎంత డెడికేటెడ్, ఎంత సిన్సియర్ చూడండి ఆఫీసర్లు. ఇంత సిన్సియర్ ఆఫీసర్లను సత్కరించాలి. తప్పు చేశాము, స్కామ్ జరిగింది, కానీ ఎవరో పైన వాళ్ళు చెప్తేనే చేశాము, వాళ్ళ పేర్లు ఏంటో మేము చెప్పం. అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నం. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించని గనుల వెంకటరెడ్డి, ఇసుక కుంభకోణం సూత్రధారుల పేర్ల వెల్లడికి నిరాకరణ, ముగిసిన ఏసీబీ కస్టడీ. పాపం 3 రోజుల్లో 60 ప్రశ్నలు ఆయనకు వేసినా అన్నిటికీ కూడా ముక్తసర సమాధానాలు చెప్పారా తప్ప ఎక్కడా కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే ఈ అవినీతి జరిగింది, ఈ అవినీతి డబ్బులన్నీ వెంకటరెడ్డి గారి జేబులోకి వెళ్ళలా, వెంకటరెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళలా, వేరే వాళ్ళు ఉన్నారు. ఏదో ఈయనకు ఒక 10 పైసలు వాటానో, 5 పైసలు వాటానో, పైసా వాటానో ఈయనకి ఇచ్చుంటారు. మెయిన్ వాటాదారుడు, పెద్ద పాత్రధారి, సూత్రధారి వేరే ఆయన ఉన్నాడు. సో ఆయన ఎవరు అనేది ఈయన చెప్పట్లేదంట, పేరు చెప్పట్లేదంట. అవినీతి జరిగింది, ఎన్ఓసి మీద నిర్భ్యంతర పత్రం మీద సంతకం పెట్టాను, ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన చెప్తే పెట్టాను, ఆయన ఎవరనేది నన్ను అడగొద్దు, నేను చెప్పను అని అంటున్నాడు ఆయన. సో అంత సిన్సియర్ ఆఫీసర్లు అంటే ఎంత డెడికేటెడ్గా ఉన్నారో చూడండి, ఆయన స్వామి భక్తి ఎంతగా ఉందనేది చూడండి. ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు దాదాపుగా 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జేసీకేసీ, ప్రతిభ ఇన్ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600 కోట్ల మేర దోచుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులు ఎవరు అనే దానిపైన ప్రధానంగా ప్రశ్నలు సంధించింది. ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారో కూపీలాగేందుకు ప్రయత్నించింది. వెంకటరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించానని చెప్పుకొచ్చారు, కానీ ఆ ఉన్నత స్థాయి ఎవరు అనేది మాత్రం చెప్పట్లేదంట. ఎంత భక్తో స్వామి భక్తి. స్వింగ్లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్, హ్యారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. అవే స్వింగ్ రాష్ట్రాలు. తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావడమే వీటి ప్రత్యేకత. అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న రాష్ట్రాలని అర్థం. అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కూడా స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సో 7 రాష్ట్రాల్లో ఇప్పుడు మన దగ్గర కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ పార్లమెంట్ స్థానాల సంఖ్య ఎక్కువ కాబట్టి. సో అలాగే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఉండేవి పార్లమెంట్ సీట్లు. ఇప్పుడు తగ్గాయి కాబట్టి, విభజన తర్వాత తగ్గాయి కాబట్టి అయినా ఫోకస్ ఎక్కడిదక్కడ ఉంటుంది, కానీ మెయిన్ రాష్ట్రాలు వేరు. అలాగే అక్కడ కూడా పెద్ద రాష్ట్రాలు, కీలకమైన రాష్ట్రాలు, ఫలితాన్ని ప్రభావితం చేయగల రాష్ట్రాలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటనేది ఈరోజు ఈనాడులో రాశారు. అది తర్వాత
వైకాపా పాపాలతో రెవెన్యూ ఉద్యోగులకు వచ్చు. నిషిద్ధ భూముల అక్రమాలు వెలుగులోకి. వైఎస్ఆర్ జిల్లాలో 15 మందికి నోటీసులు, ఇతర జిల్లాల్లోనూ సిబ్బందిపై చర్యలు. సో చేసిన పాపాలు పండినప్పుడు ఊరికే వదలరు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిషిద్ధ జాబితాలో ఉన్న చాలా భూములను ఫ్రీ హోల్డ్ ఇచ్చేశారు, బయటకు తీసేసి వాటి రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు క్రమంగా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ నిషిద్ధ జాబితాలో జరిగిన భూ అక్రమాల మీద, వాటి క్రయ విక్రయాల మీద కూడా ఫోకస్ పెట్టింది. దాని వెనక జరుగుతుంటే కూపీలు ఆగుతుంది. సో ఎవరెవరు రెవెన్యూ అధికారులు ఎవరెవరు సహకరించారు అనేది కనిపెట్టి వైఎస్ఆర్ జిల్లాలో 15 మందికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా చాలామంది, దాదాపుగా 200 మందికి పైగా ఉంటారు అధికారులు, రెవెన్యూ అధికారులు బుక్ అయిపోతారు. తప్పదు, వాళ్ళకి తెలిసి నిషిద్ధ జాబితాలు 22A ఉన్నది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రెడ్ మార్కులో ఉన్నది ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? సో అందులో రెవెన్యూ అధికారుల పాత్ర స్పష్టం, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర స్పష్టం. దీని మీద చర్యలు తీసుకుంటే 2 విభాగాల అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. అక్రమంగా తొలగించారనమాట 22A నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్ని. సో అది చూస్తున్నారు. తర్వాత కామాంధుల తరపున న్యాయవాదులు వాదించొద్దు. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. పీజీ వైద్య విద్య ప్రవేశాల దరఖాస్తు గడువుపై వివాదం. జాతీయ స్థాయిలో ప్రవేశాలు కాకుండానే ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ హడావిడి, 10,000 జరిమానాతో మినహాయింపు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. వైద్య కళాశాలల్లో పీజీలో ప్రవేశాల ప్రక్రియ ఇటీవల మొదలైంది. అఖిల భారత కోటా ప్రవేశాల ప్రక్రియను కొనసాగుతుండగానే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ ముగించేసింది. అదేంటి, అక్కడ ఇండియా వైడ్ జాతీయ స్థాయిలో జరుగుతున్నప్పుడు వీళ్ళు అప్పుడే క్లోజ్ చేయడం ఏంటి? ఓవర్ యాక్షన్. కాకపోతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సర్వీస్ బ్లాక్కు 5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తులసి రామచంద్ర ప్రభు. గుంటూరు సర్వజనాసుపత్రిలో అసంపూర్తిగా నిలిచిపోయిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు 5 కోట్లు ఇచ్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ముందుకొచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులైన రామచంద్ర ప్రభు, శనక్కాయల ఉమాశంకర్ శనివారం జీజీహెచ్లో వివిధ విభాగాలను సూపరింటెండెంట్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్తో సమావేశమైన వారు వివిధ అంశాలపై చర్చించారు. అక్కడ శానిటేషన్ కోసం ఎవరైనా దాతలు వెళ్ళండి. గుంటూరు జీజీహెచ్ మన రాష్ట్రంలోనే పెద్దది. అక్కడ చాలా కీలకమైన ఆపరేషన్స్, ట్రామాకు సంబంధించి, న్యూరోకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా జరగని ఆపరేషన్లు అక్కడ చేస్తారు. కానీ అక్కడ శానిటేషన్, పరిశుభ్రత అస్సలు బాగోదు, ఫుడ్ క్వాలిటీ అస్సలు బాగోదు. ఆ రెండింటి మీద ఎవరైనా చర్యలు తీసుకోండి చాలు. శ్రీశైలంలో తగ్గిన 102 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. కేంద్ర జలసంఘం తాజా నివేదికలో వెల్లడి అని ఒకటి ఇచ్చారు. తర్వాత స్వింగ్లో కింగ్ ఎవరు, ఆ 7 రాష్ట్రాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, ఆరిజోనా, నెవాడా, నార్త్ కరోలినా, మిషిగన్. ఈ 7 రాష్ట్రాలు అనమాట. ఈ 7 రాష్ట్రాలు అత్యంత కీలకం అనమాట. అదే ఇచ్చారు ఇక్కడ. తర్వాత సొంత పూచీకత్తు సమర్పించని నందిగం సురేష్. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్కు శుక్రవారం హైకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన విడుదల కాలేదు. శనివారం వరకు మంగళగిరి న్యాయస్థానంలో 15,000తో 2 సొంత పూచీకత్తులు సమర్పించలేదు. ఈ కారణంగా ఆయన గుంటూరు జిల్లా జైల్లోనే ఉన్నారు. బెయిల్ ఇచ్చినా సరే బయటికి వెళ్ళలేదంట. ఎందుకంటే సొంత పూచీకత్తు సమర్పించలేదంట. పార్టీ వాళ్ళు వదిలేశారేంటి ఆయన్ను? పార్టీ వాళ్ళైనా ఆయన తరపున పూచీకత్తు సమర్పించవచ్చు కదా వెళ్ళి. సొంత పూచీకత్తు అంటే ఆయనే సమర్పించాలి కదా. అదైనా సరే ఆయన కొంచెం స్పీడ్గా ఉండాలిగా. ఆ పనులన్నీ బయట వాళ్ళు చేయొచ్చుగా, వదిలేసినట్టున్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు కృషి. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన రెడ్డి. మంచిది. దసరా సీజన్ కదా, పెద్దగా ఈనాడులో అంతా యాడ్లే, ఫుల్గా యాడ్లు కుమ్మేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త. ప్రమాదాలకు విరుద్ధంగా సమాచార కమిషనర్ల ప్రవర్తన. హాజరు, పనివేళలు పాటించడం లేదు. కార్యాలయంలో అనుచిత ప్రవర్తన. నీరుగారుతున్న సమాచార కమిషన్ ఆశయాలు. చర్యలు తీసుకోవాలని గవర్నర్కు సిఐసి మెహబూబ్ బాషా నివేదిక. సమాచార హక్కు చట్టం కింద, ఆ చట్టంలో భాగంగా కమిషనర్లు ఉంటారు. ఎవరైనా సమాచారం తగినప్పుడు ఇవ్వకపోతే కమిషనర్లకు దరఖాస్తు చేసుకుంటూ, ఫిర్యాదు చేసుకుంటూ వాళ్ళు విచారించాలన్నమాట. సో వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి అనేది స్పష్టంగా చట్టంలో ఉంటుంది.
అయితే ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. గత ప్రభుత్వం ఏం చేసింది, దిగిపోవడానికి ఒక 3 నెలల ముందు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు సమాచార కమిషనర్లుగా ఇచ్చేశారు. ఆ ఎన్టీవీలో పనిచేసిన ఒక అమ్మాయి పేరేంటి, ఎన్టీవీలో రిపోర్టర్గా పనిచేశారు. ఆమె వైసీపీలో పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. సో ఆమెకు సమాచార కమిషనర్గా, అలాగే ఇంకొక ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారండి, వాళ్ళ పేర్లు గుర్తులేవు. సో వాళ్ళందరూ కూడా బాగా ఆఫీసుల్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారంట. సమయపాలన పాటించట్లేదంట. వాళ్ళ సీసీ కెమెరాలు కానీ, అలాగే ఫేస్ ఐడి కానీ ఏ విధంగా చూస్తున్నా సరే వాళ్ళ ఆఫీస్కి టైంకి రావడం లేదు, అలాగే ఆఫీసుల్లో సిబ్బందితో సరిగ్గా ప్రవర్తించడం లేదు, డిసిప్లైన్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. అందుకని ఇచ్చారు. వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని తొలగించే అవకాశం ఉంది. తర్వాత అభిమాన ఆకాంక్ష నెరవేర్చిన చంద్రబాబు క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడిని కలిసిన సీఎం చికిత్స కోసం 5 లక్షల అందజేత. తర్వాత శ్రీవారి నెయ్యి సరఫరా కాంట్రాక్టులో వైకాపా దోపిడీ, కిలోల లెక్కన కమిషన్లు దండుకొని 250 కోట్లు దిగమింగారు. 5 ఏళ్లలో 4 సంస్థలకే మార్చి కాంట్రాక్టులు. వీటిపై వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెదేపా అధికార ప్రతినిధి నేలాయిపాలెం విజయ్ కుమార్ ధ్వజం. ఈ నెయ్యి గొడవ ఇంక వదిలేస్తే మంచిది. ఎందుకు, సుప్రీంకోర్టు సిబిఐ విచారణ వేసింది కదా, సిబిఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతుంది కదా, ఎందుకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు మాట్లాడడం. కూటమి నెత్తిన ఋషికొండ భారం, జగన్ పాలన శాపం ఇది. 500 కోట్లు దారపోసి భవనాల నిర్మాణం, ప్రస్తుతం అంతా ఖాళీ. అయినా లక్షల్లో నిర్వహణ ఖర్చులు. ఋషికొండలో కట్టిన రాజభవనాలు అవి ఖాళీగా ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలో తెలియట్లా, ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లా. వాటి నిర్వహణకేమో ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతుంది. స్టాఫ్ను పెట్టాలి, శానిటేషన్ చేయాలి, ఆ పరిశుభ్రత అంతా చూసుకోవాలి, అలాగే కరెంటు బిల్లులు వస్తాయి, కరెంటు బిల్లులు కట్టాలి. అవి కూడా మామూలు లైట్లు కావు, అవేవో ఇటలీ నుంచో ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన లైట్లు అవన్నీ. సో అది నిర్వహణ రోజుకు 1,00,000 పైనే ఖర్చు అవుతుందంట నిర్వహణ కోసం. అంటే నెలకు సుమారుగా 50 లక్షలు దాని మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టాలి. నెలకు 50 లక్షలు రావాలంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి విశాఖకి ఎవరైనా వీవీఐపీలు లేదంటే బాగా రిచ్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అద్దెకి ఇచ్చేయాలి. అద్దె కూడా రోజుకు 1,00,000 రూపాయలు వసూలు చేసేలా ఉండాలి. అప్పుడు అలాగే పోనీ అది కాకపోతే పర్యాటకుల నుంచి ఎవరైనా అంటే విశాఖపట్నానికి వెళ్తున్నప్పుడు ఆ కైలాసగిరి అలాగే ఆర్కే బీచ్ ఎలాగైతే చూడడానికి వెళ్తారో ఋషికొండ ఈ భవనాలు కూడా చూడడానికి వెళ్తే ఎంట్రీ టికెట్ పెట్టాలి. అలాగైనా ఇన్కమ్ వస్తుంది. ఇంకేం చేస్తారు. తిరువూరు తెదేపాలో విభేదాలకు అధిష్టానం చెక్, ఎమ్మెల్యేను వివరణ కోరని పార్టీ. సో తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి నిన్న పార్టీ పెద్దలు ఆయనతో సమావేశమయ్యారు. ఆయనకు కొన్ని సూచనలు చేశారు. ఒక రకంగా క్లాస్ స్పీకరు ఆయన ఏదో కొన్ని తప్పులు జరిగాయి ఒప్పుకున్నారంట, కొన్ని తప్పులు జరిగాయి సరిదిద్దుకుంటాను మాట్లాడతానని ఒప్పుకున్నారంట. మరి ఎంత మేరకు చేస్తారో చూడాలి. కానీ అక్కడ అంత ఈజీగా జరిగే ప్రక్రియ అయితే కాదు. ఆయన మామూలు విషయాలు కాదు, ఆయన మామూలు వ్యక్తి కాదు. చూద్దాం. సమన్వయ లోపం వల్ల ఇవి అంతా జరిగాయని ఆయన అంటున్నారు. కూర్చొని మాట్లాడుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ గారు అంటున్నారు. ఎంతవరకు మాట్లాడతారనేది చూద్దాం. తర్వాత వచ్చే ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 1 మార్కు ప్రశ్నలు, అన్ని సబ్జెక్టులకు 1, 2, 4, 8 మార్కుల విధానం అని ఇంకొకటి ఉంది. సో ఇవి ఈనాడులో వచ్చాయి. ప్రస్తుతానికి ఈనాడు పక్కన పెడదాం. సాక్షిలోకి వెళ్తే మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రికలో ఇసుక బ్లాక్ రాష్ట్రమంతటా ఇదేంటి 2019 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు అనుకుంటున్నారేమో వీళ్ళు. ఇది 2024 ఇది. వీళ్ళు 2019 అక్టోబర్ వార్తని ఇప్పుడు రాసినట్టున్నారు. 2019 అక్టోబర్లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఆ నెలల్లో ఇసుక బ్లాక్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కదా. భవన నిర్మాణ కార్మికులు ఖాళీగా ఉన్నారు. అప్పుడు రాయాల్సిన వార్తను ఇప్పుడు రాశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ బాగానే జరుగుతున్నాయి, ఇసుక బాగానే అందుబాటులో వస్తుంది. కాకపోతే బుక్ చేస్తే 4 రోజుల్లో రావాల్సింది వారం రోజుల్లో వస్తుంది, వారం రోజుల్లో రావాల్సింది 10 రోజుల్లో వస్తుంది. కొన్ని రోజులు లేట్ అవుతుంది తప్ప వస్తుంది, కంప్లీట్గా బ్లాక్ అవ్వాల. అయితే రేటు ఉచితం అంటున్నారు కానీ రేటు పలుకుతుంది. ఆ రేటు కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువే. ట్రాక్టర్ ఇసుక గత ప్రభుత్వంలో 6,000, ఈ ప్రభుత్వంలో 4,000. 20 టన్నుల ఇసుక గత ప్రభుత్వంలో 35,000, ఈ ప్రభుత్వంలో 20,000, 20,000, 22,000 అలా ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి దూరాన్ని బట్టి. సో వీళ్ళు 2019 అక్టోబర్లో రాయాల్సిన వార్తని 2024 అక్టోబర్లో రాశారు. ఇసుక బ్లాకు, రాష్ట్రం అంతటా సంక్షోభంలో భవన నిర్మాణ రంగం, ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు, పనికి మాలిన రాతలు.
రోడ్డున పడ్డ 45 లక్షల మందికి పైగా కార్మికులు. సేమ్ 2019లో జరిగిందేనండి. అప్పుడు రాయాల్సిన వార్త ఇది. అయ్యో! తర్వాత హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ హ్యాట్రిక్ కలలే. ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవ జోష్యం. కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్కు మొగ్గు. సో 2 చోట్ల బీజేపీకి కష్టమేనమాట. తర్వాత తీరు మారని టీడీపీ, తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. సుప్రీంకోర్టు ఏమో ఒక తీర్పు ఇచ్చింది, మీరేమో సాక్షిలో ఇంకోలా రాశారు. మరి దానికి వాళ్ళు కౌంటర్ ఇవ్వాలిగా, వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు కౌంటర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మీరు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు ఆగరు. చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అదే వైఖరి. రాజకీయ దుర్బుద్ధితో భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బాబు వాటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు పొలిటికల్ డ్రామా చేయొద్దంటూ అక్షంతలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రద్దు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం. కల్తీ నెయ్యి వాడలేదనేది టీటీడీ ఈవో స్వయంగా ప్రకటన. అయినా పదే అదే అబద్ధం వల్లివేస్తున్న బాబు టీడీపీ. చంద్రబాబుకు భయం భక్తి ఉంటే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. తన ప్రసంగం వీడియోను ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ ప్రాంతీయ పార్టీలు వాటి నేతలకు ట్యాగ్ అంట. సో వైఎస్ఆర్సీపీ మామూలుగా ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాలో స్పీడు అగ్రెసివ్గా ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా చురుగ్గా ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టి దాన్ని బాగా వైరల్ చేసి, నిన్నైతే ఆయన తన ప్రసంగం వీడియోని పోస్ట్ చేసి దాన్ని జాతీయ స్థాయి పార్టీ అధినేతలందరికీ కూడా ట్యాగ్ చేశారంట. అంటే అందరూ చూడండి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని. తర్వాత అతీగతి లేని దర్యాప్తు. వారం రోజులు అవుతున్న చిన్నారి అంజుమ్ హంతకులను గుర్తించిన పోలీసులు. వారి వ్యవహార శైలిపై సర్వత్రా సందేహాలు. మచ్చుమరిలో ఘటనను అలాగే మింగేశారు. ఇప్పుడు పొంగనూరులో జరిగిన దాన్ని కూడా తీసుకోవట్లేదు. అసలు హోంశాఖ ఏం చేస్తున్నారో, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో, ఆ కాదంబరి జత్వానీ కేసులోనో లేదంటే ఇంకో కేసులోనో ఉన్న వేగం ఇటువంటి కేసుల్లో ఎందుకు ఉండట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ. మచ్చుమరి, కర్నూలు జిల్లా మచ్చుమరిలో ఘటన ఇంకా మర్చిపోయింది, ప్రపంచం మర్చిపోయింది, పోలీసులు మర్చిపోయారు. మరి ఈ ఘటనలోకైనా నిజాలు బయటకు రావాలి కదా, దర్యాప్తు స్పీడ్గా జరగాలి కదా. అసలు కథలకు ఎక్కడ ఉంది? వారి వ్యవహార శైలిపై సర్వత్రా సందేహాలు. దర్యాప్తును తీరును కనీసం పట్టించుకోని ప్రభుత్వం. తూతూ మంత్రంగా సాగుతున్న హత్య కేసు విచారణ. బాలికలు, మహిళల భద్రతలో టీడీపీ కూటమి సర్కారు ఘోర వైఫల్యం. పొంగనూరులో మరో బాలుడు అదృశ్యం, ఇంకా కేసు నమోదు చేయని పోలీసులంట. ఇదిగోండి, అంజుమ్ కేసులో పోలీసుల వైఫల్యం. వారం రోజులు గడుస్తున్న నిందితుల అరెస్టు ఎక్కడ? బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి. 9న జగన్ వస్తున్నారనే మంత్రుల రాక. ఎంపీ మిథున్ రెడ్డి. అశ్వియ అంజుమ్ కుటుంబ సభ్యులకు పరామర్శ. సో నిన్న వెళ్ళి పరామర్శించారు. ఇంకో బాలుడు అదృశ్యమయ్యాడంట, అదొకటి సెన్సేషన్. తర్వాత నేను చూసుకుంటా, సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. సిట్లో రాష్ట్రం తరపున మనకు అనుకూలమైన వారిని నియమిస్తా, అంతా వారు చూసుకుంటారు. టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు. వీళ్ళేదో అక్కడ ఉన్నట్టు, అక్కడ మొత్తం విన్నట్టు అంతా నేను చూసుకుంటాను ఆయన అన్నారని రాశారు. భలే రాస్తారండి సాక్షిలో వార్తలు. అందుకే మన గుండె చప్పుడు సాక్షి. అరటి నార అందాల చీర, అరటి నారతో అద్భుత ఆవిష్కరణలు. ఇలాంటి వార్తలు రాసుకోవచ్చుగా. చీరలు, బొట్టులు, మేకప్లు, ఇటువంటి వార్తలు రాసుకోవచ్చుగా చక్కగా. ఎందుకు రాజకీయ వార్తలు మనకి? నిజం రాయినప్పుడు ఎందుకు? ఇటువంటి వార్తలు రాసుకోండి. ఇలా తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు గ్యారంటీ లేదు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు గ్యారంటీ లేదంట. పొంగనూరులో మరో బాలుడు అదృశ్యం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రహమత్ నగర్లో నివాసం ఉంటున్న వసీం నస్రీన్ తాజ్ దంపతుల కుమారుడు జుబేర్ ఈ నెల 3 నుంచి కనిపించడం లేదంట. తిరుపతి, ఢిల్లీ ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం. చేపల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం చర్యలు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. 62 ఏళ్ల వరకు కొనసాగించండి, 3 తొడా ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఆదేశం. సో ఇది మొత్తం సాక్షిలో వచ్చిన వార్తలు. ఇంకో పేజీ చూద్దాం. ఆ పుణ్యం ఇద్దాం ఈ రోజుకి. అందని పరిహారం, ఆగని దరఖాస్తులు, కలెక్టరేట్కి క్యూ కట్టిన వరద బాధితులు, నెల రోజులుగా తిరుగుతున్న చలనం లేని సర్కారు, ఎన్టీఆర్ కలెక్టరేట్కు కుప్పలుగా దరఖాస్తులు అని ఒకటి రాశారు. తర్వాత పీఎం కిసాన్ 2వ విడత సాయం జమ.
అదొకటి. తర్వాత మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావిడ ఇందాక చెప్పుకున్నదే. సో ఇది ఇక్కడ ఏదో ఉందండి. సిబిఐ విచారణకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాని సవాల్. కోర్టుల్లో దొంగలను పెట్టి దొంగతనం చేసేంత స్కిల్ వాళ్ళకి లేదులే, వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత కల్తీ నెయ్యి కారకులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యి కారకులు ఎవరు అని చెప్పి ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకు రాశారు. కారకులు ఎవరో ఏంటో మనకు అందరికీ అర్థం ఉంది కదా, ఆయన ఏం రాస్తారో మనందరికీ తెలుసు కదా. సో కల్తీ నెయ్యి, తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వివాదం మీద ఆర్కే మార్క్ ఒక విశ్లేషణ చేశారన్నమాట తాజా అంశాలతో. తర్వాత ఏమిటిది ఆఫీసర్ అనేది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త వేశారు. ఏమిటిది ఆఫీసర్? జగన్ మాయ వేడని అధికారులు, ముఖ్యమంత్రి చెప్పిన డోంట్ కేర్. నాడు జగన్ మాటే వారికి శాసనం, అడ్డగోలు ఆదేశాలకు జీహుజులు. నేడు ఉన్నత స్థాయి ఆదేశాలు బేఖాతరు, ముఖ్యమైన పనులకు మోకాలడ్డు. నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం, నిమ్మగడ్డకు ఇంకా జరగని న్యాయం. ఉద్యోగుల నేత వెంకటరామిరెడ్డిపై ప్రేమ, వివాదాస్పదంగా కొందరు అధికారుల తీరు. ఇది 100% వాస్తవం. కొన్ని విభాగాల్లో, సచివాలయంలో ఇప్పటికీ కూడా కొన్ని విభాగాల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నట్టే వాళ్ళు హడావిడి ఓవర్ యాక్షన్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా అక్కడ పట్టించుకోవట్లేదంట. సో ఇది కరెక్టే దాదాపుగా. అంటే చాలామంది అధికారుల్లో ఇంకా వైసీపీ వాసన పోలా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, హిప్నటైజ్ చేశారు. గత 5 ఏళ్ల అధికారంలో వాళ్ళు అధికారులని హిప్నటైజ్ చేశారనమాట. సో దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఆ మొత్తం నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అలా వాళ్ళు రావాలి అంటే వీళ్ళు రివర్స్ హిప్నటైజ్ చేయాలి. ఆ విద్య వీళ్ళకి ఎవరికి లేదేమో. తర్వాత 2027 మార్చి నాటికి పోలవరం తొలిదశ పూర్తి, ఒకే సీజన్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఈసీఆర్ఎఫ్తో సహా పూర్తి చేసేలా ప్రణాళిక. జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు సీఈఓ నిర్దేశం. మంచిది. కక్కుర్తితో కల్తీ, నెయ్యి నాణ్యతతో అడ్డగోలుగా రాజీ, ధరల్లో శ్రీ వైష్ణవి ఏఆర్ డైరీ మాయ. కోట్ చేసిన ధర కంటే రివర్స్లో 100కు పైగా తగ్గింపు, ఇంకా తగ్గిస్తామంటూ L1గా మారిన ఏఆర్. మార్కెట్లో ధరలు బగ్గుమంటున్నా ఇక్కడ తక్కువే. ఒక్కసారి అనుమానించిన నాటి టీటీడీ పెద్దలు. జూలై 6కు ముందు నెయ్యిని పరీక్షించనే లేదు. ఎన్డీడీబీ ల్యాబ్లో అసలు గుట్టు రట్టు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తినా గత వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార వస్తువుగానే చూశారు. అందుకే నెయ్యి నాణ్యతపై దృష్టి పెట్టలేదు. అధికారులు అప్పుడే నెయ్యిని పరీక్షకు పంపించి ఉంటే కల్తీ విషయం బయటకు వచ్చేది. జూలై 6కు ముందు ఎప్పుడూ నెయ్యి శాంపిల్ను పరీక్షలకు పంపించలేదు. ఏడాది జూలైలో నెయ్యి శాంపిల్ను ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపించినప్పుడు కల్తీ గుట్టు రట్టయింది. అంతకుముందు ఎప్పుడూ నెయ్యిని పరీక్షించలేదు కాబట్టి అదంతా స్వచ్ఛమైనదే అని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు శ్రీ వైష్ణవి ఏఆర్ డైరీల నుంచి సరఫరా జరిగిన పద్ధతి ఒక్కటే, మోడరస్ ఆపరెండి అంట. సో ఇట్లా కల్తీ విషయంలో ఒక కోణాన్ని రాశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్. మొత్తం 31 మందిలో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారంట. తర్వాత నాణ్యతలో రాజీ పడం, శ్రీవారి ప్రసాదాలపై భక్తుల సంతృప్తి, సరుకుల కొనుగోలులో జాగ్రత్తలు, త్వరలో కొండపై అత్యాధునిక ల్యాబు, నష్టం చేయాలని చూస్తే శిక్ష తప్పదు, అధికారులు తిరుమల పవిత్రతను కాపాడాలి, వీఐపీ సంస్కృతి తగ్గాలి, చంద్రబాబు ఒకళమాత వంటశాల ప్రారంభించిన సీఎం అని అదొకటి ఇచ్చారు. సో 8వ తేదీన ఉంది. హర్యానా హస్తానదే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ, అన్ని ఎగ్జిట్ పోల్స్ సంపూర్ణాధిక్యం, జమ్మూ కాశ్మీర్లో హంగు, బీజేపీకి 27 వస్తాయంట, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గంట. పాపం కాశ్మీర్ మీద బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది, అక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, పార్లమెంట్లో చట్టాలు చేసేలా చేస్తాం, కులగణనకు చట్టాలు ఆమోదించేలా ఇండియా కూటమి పోరాడుతుంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడి. అంటే రిజర్వేషన్ల మీద ఈ 50% పరిమితి తొలగించేలాగా రాజ్యాంగ సవరణ చేస్తాం అంటున్నారు, పార్లమెంట్లో చట్టాలు చేసేలా చేస్తాం అంటున్నారు. రిజర్వేషన్లు 50% లిమిట్స్ తీసేస్తారంట. కనీస వేతనం రోజుకు 1035, సంఘటిత అసంఘటిత రంగాల్లో కార్మికులకు వర్తింపు, నైపుణ్యం ఆధారంగా పెంపు, A, B, Cలుగా వర్గీకరణ, కరువు భత్యం సవరింపు, అన్ని వర్గాలకు మేలు కేంద్రం. తర్వాత మీ వైఖరి మార్చుకోండి, 100 రోజుల్లోనే ఇన్ని ఫిర్యాదుల, మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదు, పార్టీని బయటకు రావట్లేదు. కానీ చాలా విషయాలు మహిళలతో ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు, ఆయన మెసేజ్లు పెడుతున్న తీరు చాలా అసభ్యకరంగా ఉంది. ఆ విషయం బయటకు రావట్లేదు అంతే, బయటికి ఎవరు చెప్పట్లేదు అంతే.
వాట్సాప్, ఓన్లీ వాట్సాప్ కాల్స్, నో అదర్ కాల్స్. కొలికిపూడికి టీడీపీ పెద్దల క్లాస్, తప్పులు జరగవని ఎమ్మెల్యే హామీ, నేడు తిరువూరులో పార్టీ శ్రేణులతో భేటీ అని ఇది ఒకటి రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతిలో. నెక్స్ట్ రెండో పేజీకి వెళ్తే హర్యానా హస్తానదే ఇంకేం రాశారు, మా ఓపిక నశించింది, ఇదే చివరి ఛాన్స్, వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీలో జాప్యంపై సుప్రీం, రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురుచూపులు, బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్, మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ బార్డర్లో ఉన్నారు కాబట్టి తెలంగాణ బార్డర్లో మీటింగ్ పెట్టి ఇక్కడ కాంగ్రెస్ను విమర్శించాడంట ఆయన. సాక్షి పాడుబుద్ధి, తమ వెబ్సైట్ వార్తల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్, వ్యూస్ ట్రాఫిక్ను పెంచుకునేందుకు కుట్ర. కుక్కతో ఒక వంకర సామెతపై వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక సాక్షికి సరిగ్గా సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు సంస్థలపై కుట్రలు చేయడం ఆ సంస్థ యాజమాన్యానికి పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పు కోసం పత్రికా విలువలు గాలికి వదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నం చేస్తోంది. సాక్షి వెబ్సైట్లో పోస్ట్ చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను ఉపయోగిస్తున్నారంట. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఎవరైనా సెర్చ్ చేస్తే సాక్షిలో వార్తలు ఓపెన్ అయ్యేలాగా అలా ట్యాగులు ఉపయోగించడం అంటే కక్కుర్తి బుద్ధి కాకపోతే. సో ఆంధ్రప్రభలో చూస్తే ధనలక్ష్మి తలుపు తట్టట్లే, నగదు చలామణి లేక జనం గొగ్గోలు, తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన ధన ప్రవాహం, పండుగల వేళ పైసలు లేక పరేషాన్, నగదు లేక అవస్థలు పడుతున్న ప్రజానీకం, పడిపోయిన రియల్ వ్యాపారము కారణమే, రియల్ సహా సకల వ్యాపారాల్లోనూ నిరాశ, పల్లెలు పట్టణాల్లోనూ కనిపించని రూపాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి, అలాగే రిటైల్ వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇది దసరా సీజన్. దసరా సీజన్ అంటే బట్టల షాపులు, తర్వాత చెప్పుల షాపులు, అలాగే ఇతర దుకాణాలు కలకల్లాడాలి, అవి లేవు. అలాగే కొత్త వాహనాల కొనుగోళ్ళు కానీ ఇవన్నీ కలకల్లాడాలి, రియల్ ఎస్టేట్ కలకల్లాడాలి, కానీ ఏది కూడా సవ్యంగా సాగట్లా. అన్నిటికీ మించి రియల్ ఎస్టేట్లో ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. ఆ ప్రభావం ఇతర రంగాల మీద ఉంది. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు అసలు ఊహకందనట్టుగా పెరుగుతున్నాయి. సో అది ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ఆంధ్రప్రభలో రాశారు. తర్వాత దండకారణ్యంలో ఆపరేషన్ అడకత్తెర, 2 రోజులు మినీ యుద్ధం, భయంకర వ్యూహం, 1500 మంది జవాన్లు, 10 కిలోమీటర్ల నడక, 15 కిలోమీటర్ల ట్రెక్కింగ్, 2 రోజులకు సరిపడా మందుగుండు ఆహారం, 3న బయలుదేరి 4 మధ్యాహ్నానికి కీలక స్థావరానికి చేరిన డిఆర్జీలు, 31 మంది మావోయిస్టుల మృతదేహం లభ్యం. చాలా పెద్ద సాహసమే చేశారు, ఆర్మీని దించేశారు డైరెక్ట్. తర్వాత మిత్రులు జేడీయూ తెదేపాకు చెక్, ఎన్డీఏలోకి డిఎంకే, మారుతున్న మోడీ ప్రాధాన్యాలు, కొత్త మిత్రుల కోసం ప్రధాని అన్వేషణ, డిఎంకే వైపు ఎన్డీఏ స్నేహహస్తం, చెన్నై మెట్రో 2కి సత్వర అనుమతులు, స్టాలిన్తో భేటీ, ఆత్మీయ పలకరింపు, జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. ఎన్డీఏలోకి డిఎంకేని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట. ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక విడ్డూరమైన వార్త ఒకటి రాశారు. ఆల్రెడీ ఉన్న మిత్రులను అంటే టీడీపీని జేడీయూని వదిలేసి డిఎంకేని తీసుకుంటే వాళ్ళకి యూజ్ ఏంటి? ఉన్న వాళ్ళని వదులుకొని కొత్త వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? ఉన్న వాళ్ళని అలా ఉంచుకొని కొత్త వాళ్ళని తీసుకుంటారు, అప్పుడు వాళ్ళ బలం పెరుగుద్ది. ఉన్న వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళ బలం పెరగదు. సో ఎన్డీఏ అలాగే డిఎంకే కూడా ఎన్డీఏలోకి వెళ్తే వాళ్ళ మూలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలం ఎలాగైతే మైనారిటీ ఓట్లో, అలాగే డిఎంకే ఓట్లు కూడా అవే. తమిళనాడులో ఉన్న దళిత్ క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళకే మొగ్గు డిఎంకేకి. ఇప్పుడు వీళ్ళు బీజేపీలోకి వెళ్తే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎన్డీఏని అక్కడ యాక్సెప్ట్ చేయరు తమిళనాడులో. ఆకుపచ్చని అడవుల్లో రక్తపు డేర్లోకే ఫుల్ బడ్జెట్పై సస్పెన్స్, మరోసారి ఓటాన్ అకౌంట్స్తో సరిపెట్టే యోచన, జనవరిలో 2 ఏళ్ల బడ్జెట్ ఆమోదంపై పరిశీలన, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, ఆర్థిక నియంత్రణ పథకాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి అంట. గ్రామీణ రోడ్లకు కొత్త రూపాయలు రాశారు. తర్వాత రైతుల ముసుగులో దోపిడీ, గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు టోకరా, సరుకు ఒకటే 2 బ్యాంకుల్లో రుణాలు, రైతుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్న వ్యాపారులు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వార్తాంశాలు. సో ఇంకా కీలకమైన అంశాలు ఏమున్నాయో చూసుకొని నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.